21 మార్చ్ అంటే నిన్న ఇజ్రాయెల్ తన మిజైల్స్ తో ఇరాన్ లో ఉన్న నాటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీని అటాక్ చేసింది. అండ్ దీనికి సంబంధించినట్టు ఇరాన్ ఒక శాటిలైట్ ఇమేజ్ ని కూడా రిలీజ్ చేసింది. ఇక్కడ మీ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ ఇమేజ్ ని కనుక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో కరెక్ట్ గా ఈ ప్లేస్ లో ఇజ్రాయెల్ వల్ల మిజైల్ పడింది. అయితే ఇరాన్ క్యాపిటల్ అయిన తెహరాన్ కి 220 కిలోమీటర్ల దూరంలో ఈ నాటాన్స్ అనే ఒక ప్లేస్ ఉంది. ఈ నాటాన్స్ అనే ప్లేస్ లో ఉన్న ఈ న్యూక్లియర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది ఇరాన్ కి చాలా ఇంపార్టెంట్. అయితే ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్లేస్ లో బాంబు వేశారో ఇది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. కాకపోతే ఈ ప్లేస్ నుండి ఎలాంటి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ బయటకు రాలేదు అని ఇరాన్ అఫీషియల్స్ చెప్తున్నారు. సో దీని ద్వారా అక్కడున్న ప్రజలకి ఎలాంటి ప్రాణ నష్టం గానీ ఇంజురీస్ గానీ జరగలేదు. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ అటాక్ కూడా ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుండే కాదు, అంతకన్నా కొద్ది రోజుల ముందు నుండి కూడా డొనాల్డ్ ట్రంప్ కి గానీ నేతన్యాహుకు గానీ ఈ సైట్ పై అటాక్ చేయాలి అని ఒక గోల్ ఉంది. యాక్చువల్లీ ఇరాన్ దగ్గర పెద్దగా న్యూక్లియర్ వెపన్స్ ఏం లేవు. అండ్ అలాగే ఈ ఇరాన్ ఏదైతే ఉందో అదొక న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ కూడా కాదు. కాకపోతే ఈ ప్లేస్ ఈ నాటాన్స్ అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఆ ప్లేస్ లోనే ఇరాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ దగ్గర ప్రస్తుతానికి 400 కేజీల హైలీ ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. సో నార్మల్ గా ఏంటి అంటే ఈ యురేనియం యూజ్ చేసుకుని న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేస్తారు. సో ఎప్పటికైనా సరే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది అనే ఇజ్రాయెల్ మరియు అమెరికా కరెక్ట్ గా ఈ పాయింట్ ని బేస్ చేసుకుని దీన్ని అటాక్ చేశారు. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ తయారు చేసినా గానీ ఈ నాటాన్స్ అనే ప్లేస్ ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అయితే కరెక్ట్ గా ఈ అటాక్ అయిన తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై రివెంజ్ తీర్చుకోవడానికి ఒక ప్లాన్ వేసింది. ఎలా అంటే ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ సెంటర్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ గా ఆ సెంటర్ పైన కాకుండా దాని పక్కల ప్రాంతాల్లో ఒక 2 ప్లేసెస్ లో దాని మిజైల్స్ వేసింది. అండ్ ఈ అటాక్ కూడా ఈ రోజు మార్నింగ్ జరిగింది. సో ఈ అటాక్ లో దాదాపు ఒక 100 మంది ఇజ్రాయెల్ కి సంబంధించిన వాళ్ళు గాయపడ్డారు. అండ్ అందులో ఇంకొంతమంది మాత్రం చాలా సివియర్ గా ఇంజూర్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ కి సంబంధించిన న్యూక్లియర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరు అటాక్ చేయలేదు. ఇరాన్ మాత్రమే ఫస్ట్ టైం చేసింది. అండ్ ఈవెన్ ఆ 2 మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇజ్రాయెల్ కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే ఆ రెండింటిని ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది. సో ఈ రోజు ఈ అటాక్ అయిన తర్వాత మనకు అర్థం కావాల్సిన 3 పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యుద్ధం అనేది ఇప్పట్లో ఆగేలా లేదు. అండ్ అలాగే ట్రంప్ కూడా నిన్ననే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అదేంటి అంటే ఇక ఇప్పటి నుండి ఇరాన్ పై జరుగుతున్న మిలిటరీ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త తగ్గించాలి అని మేము అనుకుంటున్నాం అని అన్నాడు. అలా ట్రంప్ అన్నాడా లేదో ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మళ్ళీ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ అయిన క్యాట్స్ ఇంకొక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. అదేంటి అంటే ఇరాన్ పై చేసే అటాక్స్ ఈ వారంలో ఇంకా పెంచనున్నాము అని. సో నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఇదే, ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా లేదు అని. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి నిజంగా న్యూక్లియర్ అటాక్ అవుతుందా లేదా అనేది చాలా మందికి ఒక డౌట్ లా ఉండిపోయింది. అండ్ ఈవెన్ ఈ క్వశ్చన్ కూడా చాలా వరకు రైజ్ అవుతుంది. అండ్ రోజు రోజు యుద్ధం తీవ్రత కూడా పెరిగిపోతుంది. జస్ట్ నిన్న ఈ రోజు అంటే 21, 22 మార్చ్ ఈ 2 రోజుల్లోనే ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ లో ఉన్న నాటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ పై అటాక్ చేసింది. అండ్ దానికి బదులుగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ యొక్క న్యూక్లియర్ సెంటర్ దగ్గరలో అటాక్ చేసింది. అండ్ దాంట్లో ఒక 100 మందికి పైగా ఇంజూర్ అయ్యారు. సో ఇక్కడ దాకా వచ్చింది అంటే న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసే ఛాన్స్ కూడా రావచ్చు. కాకపోతే అదంత ఈజీగా రాదు. ఎందుకంటే ఒక న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయడం అనేది ఒక చిన్న ఆషామాషా పని కాదు. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ వార్ వల్ల జరుగుతున్న నష్టం. ప్రస్తుతం జరుగుతున్న ఈ మిడిల్ ఈస్ట్ వార్ ఏదైతే ఉందో దాని కారణంగా ఇరాన్ లో ఇప్పటికే మోర్ దెన్ 1300 పీపుల్ చనిపోయారు. లెబనాన్ లో 1000+ మెంబర్స్ చనిపోయారు. రిపోర్ట్స్ ప్రకారం ఇజ్రాయెల్ లో ఒక 15 మెంబర్స్ అండ్ అలాగే యుఎస్ ఆర్మీలో ఒక 13 మెంబర్స్ చనిపోయారు. అండ్ ఇదే కాకుండా ఒకవేళ యుద్ధం గనక ఇలానే కొనసాగితే ఖచ్చితంగా వరల్డ్ మొత్తం ఆయిల్ క్రైసిస్ వచ్చేలా ఉంది. ఎందుకంటే ఇరాన్ కంట్రోల్ లో ఉన్న స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో దాదాపు ఓన్లీ ఈ రూట్ నుండే వరల్డ్ మొత్తంలో 20% ఆఫ్ ఆయిల్ అనేది అక్కడ నుండే సప్లై అవుతుంది. సో ఈ యుద్ధం ద్వారా ఒకవేళ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ గనక ఆగిపోతే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ రవాణా ఏదైతే ఉందో దానిపైన తీవ్రంగా దెబ్బపడనుంది. ఆల్రెడీ పడుతుంది, ఇంకా తీవ్రత పెరగనుంది. సో ఆల్రెడీ ప్రపంచ దేశాల దగ్గర ఉన్న నిల్వ అంటే ఆయిల్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దాదాపు కొంచెం కొంచెంగా అయిపోవస్తున్నాయి. ఓన్లీ దీని కారణంగానే స్టాక్ మార్కెట్ లో ఈ క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక దగ్గర స్టేబుల్ గా ఉండకుండా అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ ఇది ఇలానే కొనసాగితే ఇండియాలో కూడా ఆయిల్ క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇవన్నీ ఇలానే ఉంటే ఇవాళ మార్నింగ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. అదేంటి అంటే నెక్స్ట్ 48 అవర్స్ లో ఇరాన్ గనక స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ చేయకపోతే అంటే ఈ షిప్స్ ట్రావెల్ చేసే రూట్ ఏదైతే ఉందో దాన్ని గనక ఓపెన్ చేయకపోతే తర్వాత వచ్చే 48 అవర్స్ లో అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ లో ఉన్న మెయిన్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపై అటాక్ చేస్తాను అని చెప్పాడు ట్రంప్. అండ్ అందులో కూడా చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ పై కాదు, ఏదైతే ఇరాన్ కి బాగా ఇంపార్టెంట్ వన్స్ ఉంటాయో వాటి దగ్గర నుండి స్టార్ట్ చేస్తాను అని ట్రంప్ చెప్పాడు. అయితే ఈ యుద్ధంలో నిన్న మొన్న జస్ట్ 1 or 2 డేస్ బ్యాక్ అనుకుంటా ఇరాన్ కూడా ఒక క్లైమ్ చేసింది. అదేంటి అంటే ఇజ్రాయెల్ కి సంబంధించిన F-16 జెట్ ఏదైతే ఉందో దాన్ని కూల్ చేశామో అని చెప్పారు. కాకపోతే దీన్ని ఇజ్రాయెల్ మిలిటరీ వాళ్ళు ఖండించారు. F-16 అనే ఫైటర్ జెట్ కూలిపోలేదు అని వాళ్ళు చెప్పారు. ఈ F-16 జెట్ ఏదైతే ఉందో దానిపై ఇరాన్ అటాక్ చేయడం అనేది నిజమే. కాకపోతే జెట్ కి మాత్రం ఎలాంటి డ్యామేజ్ జరగలేదు, అది ఇజ్రాయెల్ లో సేఫ్ గా ల్యాండ్ అయింది అని ఇజ్రాయెల్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ మీకు ఒక విషయం తెలుసా, ఈ యుద్ధం సాగుతూ సాగుతూ సెకండ్ టైం ఇండియా వరకు వచ్చింది. మన ఇండియన్ ఓషియన్ ఏదైతే ఉందో అక్కడ డియాగో ఓర్సియా అనే ఒక ఐలాండ్ ఉంది. అండ్ ఇది యూకే అండ్ యుఎస్ఏ ఒక జాయింట్ మిలిటరీ బేస్. యూకే డైరెక్ట్ గా యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వలేదు, కాకపోతే ప్రత్యక్షంగా కాకపోయినా సరే పరోక్షంగా యుఎస్ కి సపోర్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ డియాగో గార్సియా అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ యూకే కి ఉన్న మిలిటరీ బేస్ ని కూడా యుఎస్ వాడుకోవడానికి అనుమతించింది.
అయితే ఈ మిలిటరీ బేస్ ఏదైతే ఉందో దానిపైనే ఇరాన్ తన బ్యాలిస్టిక్ మిసైల్స్ తోని అటాక్ చేసింది. ఇరాన్ లోని తెహ్రాన్ నుండి దాదాపు 2 బ్యాలిస్టిక్ మిసైల్స్ ని రిలీజ్ చేసింది. ఇరాన్ రిలీజ్ చేసిన మిసైల్స్ యొక్క రేంజ్ ఎంత అంటే దాదాపు 3000 కిలోమీటర్స్ నుండి 5500 కిలోమీటర్స్. అండ్ తెహ్రాన్ నుండి ఈ డియాగో గార్సియా అనే మిలిటరీ బేస్ కి దాదాపు 4000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో ఇరాన్ అనుకుంటే ఖచ్చితంగా ఆ మిసైల్స్ ఇక్కడ దాకా వస్తాయి. కాకపోతే ఆ 2 మిసైల్స్ కూడా మధ్యలోనే ఫెయిల్ అయ్యాయి. ఒక మిసైల్ ఏమో గాల్లోనే ఫెయిల్ అయింది, ఇంకొక మిసైల్ ఏదైతే వచ్చిందో దాన్ని గాల్లోనే అటాక్ చేసింది. సో దీని వల్ల ఇరాన్ కి సంబంధించిన 2 బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా ఇండియన్ ఓషన్ లో ఉన్న యూకే యుఎస్ఏ యొక్క జాయింట్ ఆర్మీ బేస్ వరకు రాలేకపోయాయి. సో ఈ అటాక్ జరిగిందన్న మాట నిజమే, కానీ ఇక్కడ ఇరాన్ ఫెయిల్ అయింది. ఇవన్నీ ఇలా కొనసాగుతూ ఉంటే ఇరాన్ ఒకవైపు యుద్ధం చేసుకుంటూ ఇంకొక వైపు మంచి లాభం ఉన్న వ్యాపారం కూడా చేసుకుంటుంది. ఒక సైడ్ యుద్ధం ద్వారా ఇరాన్ కి నష్టాలు వస్తూ ఉంటే ఇంకొక వైపు లాభాలు కూడా వస్తున్నాయి. అదే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వల్ల. ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా ఏవైనా షిప్స్ వెళ్ళాలి అనుకుంటే ఒక కొత్త రూల్ ని పెట్టింది. ఇప్పటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుండి షిప్స్ వెళ్ళాలి అంటే అసలు ట్యాక్స్ కట్టేదే లేకుండే, ఆర్ లేకపోతే మినిమల్ ట్యాక్స్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఇరాన్ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఒక్క షిప్ అక్కడ నుండి పాస్ అవ్వాలి అంటే దాదాపు ఇరాన్ గవర్నమెంట్ కి $2 మిలియన్ ట్యాక్స్ కట్టాలి. మన ఇండియన్ కరెన్సీలో కనుక చూసుకుంటే 18,80,00,000 రూపాయలు కట్టాలి ఒక్క షిప్ రావాలి అంటే. సో ఇది ఎలాంటిదంటే వాటర్ లో ఒక టోల్ గేట్ పెట్టడం లాంటిది. యుద్ధంలో ఇజ్రాయెల్ కి అమెరికా సపోర్ట్ వచ్చిందని చాలా మంది మాట్లాడుకుంటున్నారు, కానీ ఇక్కడ అమెరికాకు జరిగిన నష్టం మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే ఈ యుద్ధం ద్వారా అమెరికన్ మిలిటరీకి ఎంత నష్టం వచ్చిందో తెలుసా? బ్లూంబెర్గ్ అనే ఒక సంస్థ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం ఇప్పటికే అమెరికాకు సంబంధించిన 16 యుద్ధ విమానాలు ఆల్రెడీ కూలిపోయాయి. అందులో MQ-9 డ్రోన్స్ వచ్చేసి ఒక 10, ఒక 3 F-15 జెట్లు, అండ్ అలాగే IC-135 అనే ఒక రీఫ్యూలింగ్ విమానం. దాంతో పాటు సౌదీలో ఉన్న ఒక అమెరికన్ ఎయిర్ బేస్ లో 5 KC-135 యుద్ధ విమానాలు డ్యామేజ్ అయ్యాయి. సో ఇవ్వండి నిన్న ఇవల్ల యుద్ధంలో జరిగిన మెయిన్ పాయింట్స్. సో ఆల్రెడీ మన ఛానల్ ని ఫాలో అయ్యే వరకు చాలా మందికి తెలుసు, మన ఛానల్లో ఇప్పటి నుండి ప్రతిరోజు ఒక వీడియో రాబోతుంది. అందులో జియో పాలిటిక్స్ గానీ, హిస్టరీ గానీ, లేకపోతే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, మిస్టరీస్ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో రాబోతుంది. సో మోస్ట్లీ అయితే జియో పాలిటిక్స్, హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవైతే 100% ఉంటాయి. సో మీకు కనుక ఒక 10 మినిట్స్ వీడియో చూసి ఏదైనా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా రియాలిటీ రివీల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని కూడా ఆన్ చేసుకుంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. అదే కాకుండా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే వీఆర్ రెడీ టు షేర్ యూ ద నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ని మీరు తెలుసుకొని అండ్ అలాగే మీ ఫ్యామిలీస్ కి షేర్ చేయాలి అంటే ఖచ్చితంగా రియాలిటీ రివీల్స్ ని ఫాలో అవ్వండి.